చూడండి ఫ్రెండ్స్, ఇది జగనన్న కాలనీ కూడా వాటర్ ఎలా వచ్చాయంటే చూడండి, వాటర్ మొత్తం వచ్చేసే. చూడండి ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మరి ఇదంతా మనం బండి మీద అయితే తీస్తున్నాం వీడియో, మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాం. అంటే ఇక్కడ ఉన్న జూపూరి పరిస్థితి అయితే ఇంకా కొద్దిసేపు ఇలానే వాటర్ ఫ్లో కంటిన్యూ అవుతే మాత్రం మా జూపూడికి అయితే వాటర్ అయితే కన్ఫామ్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మరి ఫ్లో అయితే పెరుగుతూనే ఉంది, వాటర్ వస్తున్నాయి, ఇటు ఉన్నాయి. ఇది మాత్రం ఒక రోడ్డు ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు మాత్రం. రోడ్ల మీద రావడానికి కూడా చాలా ఇబ్బందిగా వాటర్ అయితే పెరుగుతున్నాయి. చూడండి వాటర్ ఎలా ఉన్నాయంటే ఫ్లో వస్తుంది పైనుండి కింద, జనాలు ఇబ్బంది పడుతున్నారు, వాటర్ పెరుగుతూనే ఉన్నాయి. మరి ఏం చేయలేదు తెలియట్లేదు ఫ్రెండ్స్ ఎవరికి. చూడండి, మీకు వీడియో మొత్తం చూపిస్తూనే ఉన్నాం. వీడియోలో అయితే మొత్తం మీకు క్లియర్గా చూపిస్తున్నాం. చూడండి వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, మన బండ్ల మీద వచ్చే వాళ్ళు అయితే చాలా ఇబ్బందిగా వస్తున్నారు. వీళ్ళంతా లంక వాళ్ళు ఫ్రెండ్స్, లంకల్లో ఉండే బళ్ళు పడవలోకి ఎక్కిస్తున్నారు. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇబ్బందిగా పోనిస్తున్నారు. వెహికల్స్ అయితే వస్తున్నాయి. మరి ఎవరికి వాళ్ళు బయటికి రావడానికే ప్రయత్నిస్తారు, కానీ చాలా కష్టంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత వాటర్ వచ్చాయంటే చూడండి. లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా దీనికి ఇలానే వచ్చాయి వాటర్. మరి ఇప్పుడు ఎలా ఉంటాయో మనకి తెలియదు. బై ఈవినింగ్ కల్లా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మా ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ వస్తూనే ఉంటుంది. చూడండి పొలాలు మొత్తం ఎలా జలమయం అయిపోయాయో చూడండి ఫ్రెండ్స్. చూడండి, మేము చెప్పామని కాదు, ఈ వీడియో రూపంలో మీరే చూడండి. వాటర్ చూడండి ఎంత వచ్చాయో. అక్కడ ఇళ్ళలో ఎవరు మనకి బయట కనపడట్లేదు, ఎందుకంటే ఫ్లడ్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మరి మా ఊర్లో ఒక కసరు ఉంటుంది, దాన్నే జయగారి కసరు అంటారు. ఆ జయగారి కసరు మొత్తం వాటర్తో ఎలా జలమయం అయిపోయాయో చూడండి. పనులు లేక లారీ డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి, వెహికల్స్ పక్కకు పార్క్ చేసి ఉన్నాయి, బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అండ్ ఇది మరి మన లంకకి రావడానికి దారి ఫ్రెండ్స్. చూడండి వాటర్తో జలమయం అయిపోయాయి. వీఆర్ రెడీ టు అప్డేట్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.